హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి 2026వ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణం మనకి 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీ పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున మనకి మంగళవారం రోజు గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. ఈ గ్రహణం మన ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించబోతుంది. ఈ గ్రహణము మన భారతదేశంలో కొన్ని చోట్ల సంపూర్ణ చంద్రగ్రహణంగా, కొన్ని చోట్ల పాక్షికంగా ఏర్పడనుంది. ఈ గ్రహణం గురించి పూర్తి వివరాలు నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ చంద్రగ్రహణం రోజున గర్భవతులు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణం ముందు, గ్రహణ సమయంలో, గ్రహణం తర్వాత నియమాలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి పాటించాలి, ఇంకా చాలామంది నన్ను అడిగిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ గ్రహణం గురించి, గర్భవతులు తీసుకోవాల్సిన వాటి గురించి ఈ వీడియోలో చూద్దామండి. మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చేసి 2026వ సంవత్సరము మార్చి 3వ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం 3:19 నుంచి ప్రారంభమై మరలా 6:47 వరకు ఉంటుంది. అంటే మొత్తము గ్రహణ కాలము వచ్చేసి మనకి 3 గంటల 26 నిమిషాలు ఉంటుందండి. ఇక మన భారతదేశంలో కనిపించే సమయం వచ్చేసి 3వ తేదీ సాయంత్రము మనకి 6:20 నుంచి 6:47 వరకు ఉంటుందండి. మొత్తం కనిపించే సమయం 27 నిమిషాలకి ఇంచుమించు మనకి విడుపు సమయంలో ఉంటుంది. ఎంత సమయం ఉన్నా కూడా మనకి గ్రహణం అయితే ఉన్నట్లే. మనకి సూతక కాలాలు, పట్టు విడుపు స్నానాలు, సమయాలు, గర్భవతుల జాగ్రత్తలు, ఇంకా అన్ని ఆలయాలు కూడా మూసివేయడం, ఇవన్నీ కూడా మనకి వర్తిస్తాయి. గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి చూద్దామండి. మనకి గ్రహణ సమయంలో ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అందువలన గర్భవతులు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తల్లికి బిడ్డకి కూడా మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తల్లికి బిడ్డకి మంచిదని కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే కదండి. ఆ కొంచెం సమయం బయటికి రాకుండా ఇంట్లో చక్కగా జాగ్రత్తలు తీసుకుంటే తప్పేముంది చెప్పండి. ఆ సమయంలో మనకి గ్రహణము కిరణాలు, ఆ రేడియేషన్స్ ఉంటాయి కాబట్టి అవి బిడ్డకి తల్లికి మంచిది కాదని చెప్తారండి. మనం ఎప్పటి నుంచో ఈ నియమాలు ఇవి అనేది ప్రెగ్నెంట్ లేడీస్ పాటించడము మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉందండి. అయితే ఇప్పుడు కొంతమంది పట్టించుకోవట్లేదు, కానీ పట్టించుకుని చేస్తేనే మంచిది. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు, మిగిలిన దేశాల్లో ఉన్న మన భారతీయులు కూడా నియమాలు పాటించాలి. ముఖ్యంగా మనకి ఆడవారికి అనేది తల్లి కావడం అనేది దేవుడు ఇచ్చిన వరము. ప్రతి మాతృమూర్తి కూడా గర్భం వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా తినడము, నడవడం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా పండంటి బిడ్డ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఈ నియమాలు అనేది మనకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన రోజు నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా పాటిస్తే మంచిది. మనకి గ్రహణం 3:27 నుంచి 6:47 వరకు ఉంటుంది కదండి. ఆ టైంలో బయటికి రాకుండా చక్కగా ఉంటే తప్పేముంది చెప్పండి. ఆ టైంలో మనము ఫుడ్ కూడా స్నాక్స్ అలాంటివే తింటాము కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి ముఖ్యంగా డైజెషన్ అనేది ఆ గ్రహణ సమయంలో వాళ్ళకనే కాదండి, మిగిలిన వాళ్ళకి కూడా ఆ డైజెషన్ అనేది ఆ రేడియేషన్స్ వల్ల సరిగ్గా ఉండదు. కాబట్టి ఆ టైంలో తినకుండా ఉండడమే మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ తినకుండా ఉండలేరు, ఆకలి వేస్తే మాత్రం జ్యూసెస్, ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళైతే ఆ టైంలో కట్ చేయడము, తీసుకోవడము, వంటలు చేయడం ఇలాంటివి చేయకూడదు. కాబట్టి ముందే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, లేదు అనుకుంటే వాళ్ళ హస్బెండ్ తీసి ఇవ్వడము, ఇంకా లేదు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటి తీపిచ్చుకొని తాగవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహణాన్ని గర్భవతులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూడడానికైతే ట్రై చేయకూడదండి. చక్కగా వాళ్ళు ఇంట్లోనే ఉండి కర్టెన్స్ అలాంటి, అంటే ఆ కిరణాలు అవి వాళ్ళ మీద పడుకోకుండా మొత్తము కూడా క్లోజ్ చేసుకొని కర్టెన్స్ అన్నీ కూడా చక్కగా వేసుకొని ఇంట్లోనే ఉంటే మంచిది. ముఖ్యంగా మనకి ఈ గ్రహణము ప్రారంభమయ్యే ముందే మనం వాడుకునేటటువంటివి వాటర్ కానీ, ఇంకా పచ్చళ్ళు పాడైపోయేవి ఫ్రిడ్జుల్లో, ఇంకా పెరుగులు, పాలు, మనం తినే ఆహార పదార్థాలన్నిటిపైన కూడా దర్భ ఉంచాలి. ఒకవేళ దర్భ దొరకకపోతే గరిక లేదా తులసి వాటిపైన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనకి గ్రహణం అయిపోయిన తర్వాత అవన్నీ కూడా తీసి మనము ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయాలండి. దానివల్ల ఏంటంటే ఆ కిరణాల ప్రభావం పడుకోకుండా పాడైపోకుండా ఉంటాయి. ఇంకా గ్రహణానికి ముందే పట్టు స్నానం అనేది చేయాలి. ఇది గర్భవతులనే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. తర్వాత గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానము చేయాలి.
అంతేగాని మధ్యలో ఏ టైంలో పడితే ఆ టైంలో మాత్రం గ్రహణం ఉన్నప్పుడు అయితే స్నానం అనేది చేయకూడదు. ఇంకా పదునైన వస్తువులకి అనేది దూరంగా ఉండాలి. కూరగాయలు కట్ చేయడము, వంటలు చేయడము ఇలాంటివైతే ఆ టైంలో అస్సలు చేయకూడదు. ఇంకా లోహపు వస్తువులు అంటే గుండు సూదులు, హెయిర్ పిన్స్, సూదులు, బ్లేడ్లు, పిన్నీసులు ఇలాంటివి, చాకులు ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఆ టైంలో అయితే యూజ్ చేయకూడదండి. లోహపు వస్తువుల మీద ఆ టైంలో మనకి గ్రహణ ప్రభావం, ఆ కిరణాలు రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని వాడకూడదని మన పెద్దలు ఎప్పటి నుంచో కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా మనకి ఆ గ్రహణ సమయంలో ప్రశాంతంగా ఉండాలండి. ఏయేయో ఆలోచనలు తెచ్చుకోవడము, టెన్షన్లు పడడము, ఆలోచించడము అలాంటివి చేయకూడదు. చేయకోకుండా చక్కగా పడుకుంటే మంచిదండి. ఏవైనా దేవుడికి సంబంధించినవి బుక్స్, మంత్ర జపాలు ఏమైనా చదువుకోవడం అంటే మృత్యుంజయ మంత్రము, ఓం నమ శివాయ అని ఇలాంటివి చదువుకుంటే మంచిది. ఈ సమయంలో చేసేటటువంటి జపాలకి చాలా విశిష్టత ఉందండి. మంచి ఫలితాలు కలుగుతాయి. బిడ్డకి మీకు కూడా మంచిది. ఏదైనా మ్యూజిక్ వింటము, మీకు నచ్చిన బుక్స్ చదువుకోవడము, దేవుడికి సంబంధించినవి పెట్టుకొని అవి వింటూ ఉండండి. అట్లా అని చెప్పేసి మనము టీవీ అదే పనిగా చూడడం అయితే చేయకూడదు. ఫోన్ని దగ్గరలో పెట్టుకోవడము, ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకొని దగ్గరే ఉంచుకోవడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాటి కిరణాలు మంచివి కాదు కాబట్టి ఆ టైంలో వాటి నుంచి వచ్చే రేడియేషన్స్ మంచివి కాదండి. ఇంకా టీవీ చూడాల్సి వచ్చినా దగ్గరగా కాకుండా ఫోన్ని కూడా దూరంగా పెట్టుకొని ఏమన్నా పెట్టుకొని వినడము అలాంటివి చేయవచ్చు. ఆ టైంలో బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే కూడా అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, వెళ్ళకూడదా ఇట్లా డౌట్లు వస్తూ ఉంటాయండి. చక్కగా ఇంట్లోనే బాత్రూమ్ ఉంటే చక్కగా యథావిధిగా వెళ్ళవచ్చు. మనకి కిరణాలు పడకుండా చూసుకోవడమేనండి, అంతకుమించి ఏం లేదు. ముఖ్యంగా బయట బాత్రూంలో ఉండే అందరికీ ఇళ్లలో అంటే కుదరదు కాబట్టి బయట ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళు కిరణాలు పడకుండా ఏదైనా నిండుగా కప్పుకొని లేదా గొడుగు వేసుకొని వెళ్ళాలి. కుదిరితే ఇంకా మనకి చేతిలో దర్భ పెట్టుకొని వెళ్ళినా కూడా మంచిది. ఇంకా ఎటు పడుకోవాలి అని అట్లా ఉంటుందండి. ఎడమ వైపుకి పడుకోవచ్చు, కుడి వైపుకి పడుకోవచ్చు, లేదా మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎలా కుదిరినా పడుకోవచ్చండి. మీకు పడుకోవడానికి కన్వీనియంట్ని చూసుకొని పడుకోవాలి అంతే. భయపడేదైతే ఏమీ లేదండి. ఏదో వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారని కాదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి జాగ్రత్తలు తీసుకొని చక్కగా బయటకైతే వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండండి. ఏమన్నా పనులున్నా ముందే కంప్లీట్ చేసుకోండి. లేదు అంటే సాయంత్రం మనకి 6:47 కల్లా అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత చేసుకోవచ్చు. గ్రహణం అయిన తర్వాత చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మనం అన్నీ కూడా ఉతుక్కొని చక్కగా స్నానం చేసి అప్పుడు వండుకొని తినాలి. ఇంకా దేవుడి పటాలు కూడా అప్పుడు క్లీన్ చేసుకొని అప్పుడు దీపం వెలిగించుకోవాలి. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ అందులో కొంచెం నెలలు నిండిన వాళ్ళు అయితే ఇవన్నీ చేసుకోలేరు కదండి. అలా దగ్గర ఎవరు లేరు అనుకోండి, వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకళ్ళు కోఆపరేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు లేదా గంగా జలం, గోమూత్రము చల్లుకొని ఇంకా ఆ తర్వాత రోజు అంతా క్లీనింగ్ చేసుకుంటాము. చక్కగా ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కల్లుప్పు, పసుపు లేదు అనుకుంటే గంగా జలం, గోమూత్రము ఇలాంటివి వేసుకొని క్లీన్ చేసుకుంటే మంచిదండి. ఇంకా స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసినా మంచిది. ఒకవేళ మనకు అదే రోజు సాయంత్రము తలస్నానం చేయడం కుదరలేదనుకోండి, అంటే నిండు నెలలతో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనుకోండి, మామూలు స్నానం చేసి పసుపు నీళ్ళు జల్లుకొని తర్వాత రోజైనా సరే తప్పకుండా తలస్నానం అయితే చేయాలి. మనకి కొన్ని రాసుల మీద ప్రభావం ఉంటుందండి. అలాంటి వాళ్ళు దానాలు ఇచ్చుకుంటే మంచిది. చక్కగా మనకి గ్రహణం అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకొని స్నానం చేసి యథావిధిగా వండుకొని అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే లేదు. అందులో మనకి సాయంత్రం 6:47కే అయిపోతుంది కాబట్టి పనులు గాని చేసుకొని వంట చేసుకొని చక్కగా తినేయొచ్చు. చక్కగా దగ్గరలో కుదిరితే ఆలయం ఉంటే ఆలయ దర్శనం చేసుకున్నా మంచిది. ఇంట్లోనే చక్కగా పటాలు తుడుచుకొని దీపం పెట్టుకున్నా కూడా ఇంకా మంచిదండి. మన వీలుని బట్టి అంటే కడుపుతూ ఉన్నప్పుడు 2 నెలలకు వచ్చినప్పుడు అన్నీ సాధ్యం కాదు, చేసుకోలేము. అట్లా అని హడావిడిగా అన్నీ చేసేయాలని కాదండి. వీలుని బట్టి ఆ రోజు సాధ్యమైనంత వరకు కుదిరినవి లేదా తర్వాత రోజు పొద్దున్నే సాధ్యమైనంత వరకు కుదిరినవి చేసుకోండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకు 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ మంగళవారం వస్తున్న సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఎంతో అరుదుగా వస్తున్నటువంటి 2026 సంవత్సరం మొట్టమొదటిగా వస్తున్న సంపూర్ణ చంద్రగ్రహణం రోజు గర్భవతులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.